మాయ చెప్పింది పొరపాటున నిజం కాదు కదా. ఉదయం నుంచి నేను భయపడినట్టు అమ్మకు ప్రమాదం జరగలేదు కదా. అమ్మ నీకు పరమ భక్తురాలు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వే కాపాడాలి. అవని డెడ్ బాడీ ఎక్కడుందో చూసి వీడియో తీసి పెట్టుకుంటాను. మాయకు పంపిస్తే మరింత ఆనందపడుతుంది. జరిగిన బ్లాస్టింగ్కి పీస్లు అయిపోయి ఉంటుందని అనుకున్నాను. మనిషి బ్రతుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కన్ఫర్మ్గా చనిపోయిందని మాయకు చెప్పాను. ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకుంటాను. మై గాడ్, అంత పెద్ద బ్లాస్టింగ్ జరిగిన తర్వాత కూడా కొనవూపిరితో ఎలా ఉంది? పూర్తిగా ఊపిరిని ఆపేయాలి. నీ మృత్యువుని కార్ బ్లాస్ట్ చేసింది నువ్వేనా? మృత్యువుని జయించానని అనుకుంటున్నావా? నీకంత అవకాశం లేదు. మగాడివైతే దమ్ముంటే మొహం చూపించరా. ఇప్పుడు నీ తల 2 ముక్కలవుతుంది. నన్ను రక్షించడానికి పంపించావని అర్థమైందమ్మా. కాపురం విషయంలో పరీక్షలు పెట్టినా
ప్రాణాపాయ సమయంలో మాత్రం నన్ను ఏదో ఒక విధంగా కాపాడుతూనే ఉంటావు. ఈ భక్తురాల మీద కరుణ చూపించినందుకు కృతజ్ఞతలు. నన్ను అంతం చేయాలని వచ్చిన వాడెవడో నేను తర్వాత తెలుసుకుంటాను. ముందు ఈ అడవి నుంచి బయటపడతాను. చెప్పు మాయా. మొత్తానికి ఇంతకాలానికి మీ ఉపాయంతో ముక్కు పుడకని సొంతం చేసుకున్నాం సామి. అవును మాయా, మన కల నెరవేరబోతోంది. ముక్కు పుడక దర్శన భాగ్యం నాకు కలిగించండి. అవని ఇంటి దగ్గరున్న మన పాలిట వరం ఇప్పుడు మన స్థావరం దగ్గరికి చేరుకున్నందుకు పరమానందంగా ఉంది స్వామి. రేపు నువ్వు అడవికి రా. చక్రబంధం వేసి బంధించిన ఆభరణాలన్నింటినీ ముక్కు పుడకను చూపించి బయటకు తీద్దాం. మహిమాన్వితమైన ఈ ముక్కు పుడక మన గతాన్ని మారుస్తుంది, మన బతుకులను మారుస్తుంది, చిరకాల వాంఛ సిద్ధించేలా చేస్తుంది. అదంతా నీ చేతుల మీదుగానే జరుగుతుంది. అమ్మవారి సమక్షంలో మరికొన్ని శక్తులు నీకు ధారపోస్తాను. అప్పుడు నువ్వు పంచభూతాలను సైతం నీ ఆధీనంలో ఉంచుకుంటావు. నువ్వు ఆజ్ఞాపించి దేన్నైనా సాధించగలుగుతావు. రేపు ఉదయం తొందరగా రా. సరే సామి. జై జట. ఓవైపు ముక్కు పుడక సొంతమయ్యింది, మరోవైపు అవని మరణం జరిగింది. కాలం కలిసొచ్చింది. నన్ను మహాశక్తివంతురాలు చేయబోతుంది. నా ఉనికి, నా గమనం ఈ ప్రపంచానికి తెలియబోతున్నాయి. రేపటి నుంచి నాకు తిరుగుండదు. ముక్కు పుడకను అవనియే దొంగిలించి ఎటైనా దూరంగా పారిపోదామని ప్లాన్ చేసుకొని ఉంటుంది. ముక్కు పుడక మీద ఎప్పటినుంచో దాని కన్నుంది. చివరికి అనుకున్నది సాధించింది. అవునత్తయ్యా, అవని భక్తి పూజలు అన్నీ ఒక నాటకం. అవని గురించి అలా మాట్లాడకండమ్మా. అదేదో బ్రతికున్నట్టు ఇంకా మీరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు నాన్న? అక్క, ముక్కు పుడక విషయం మనం తర్వాత ఆలోచిద్దాం. అమ్మా, నేను ముందు ప్రమాదం జరిగిన ప్లేస్కి వెళ్తాను. తర్వాత ఎటువంటి సమస్యలు వచ్చినా పర్వాలేదు. రేయ్, అరే తమ్ముడు ఆగరా, ఆగరా, అరే ఆగరా, నన్ను ఆపొద్దు. ఆగు. నేను వెళ్ళి అరే, తీరాల్సిందే. అరే ఆగరా, అమ్మ వద్దని చెప్పింది కదా, ఆగో. నిహారికకు తలనొప్పి కాలునొప్పి వస్తేనే నానా హంగామా చేస్తావు. అవని చనిపోయిందన్న విషయం తెలిసి కూడా మీరు ఆపుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు.